అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి. ఈరోజైతే గండిపేట్ ఇకో పార్క్ దగ్గరికి వచ్చిన. జస్ట్ పార్క్ని విజిట్ చేద్దామనేసి. సో నాకైతే ఈ పార్క్ గూగుల్లో సెర్చ్ చేశాను, బాగా అనిపించింది. సో చూద్దాం అనేసి వచ్చిన. ఇక్కడ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి దగ్గర అవుతుంది అనమాట. సో బస్కి మనం రావచ్చు. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిన. దెన్ మీకు చూపిద్దాం ఒకసారి అనేసి. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పిల్లర్స్ని చూడండి ఎంత డిజైన్గా పెట్టారో. ఇట్లా అంటే ఇట్లా టైప్ బ్రిడ్జ్ టైప్ పెట్టారు, బాగా అనిపిస్తుంది చూడడానికి. సో గూగుల్లో చూసాను కొన్ని పిక్స్. ఐ లైక్ వెరీ మచ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. ఇదంతా కొంచెం రెనోవేషన్ చేసిర్రు. అంతకుముందు ఇట్లా లేకుండేది. అంటే కొంచెం ఇవన్నీ కొంచెం రెనోవేషన్ చేసి ఇట్లా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారనమాట. ఇంతకుముందు గూగుల్లో చూసాను అనమాట పిక్స్. అది కొంచెం ఇవి లేవు, ఇట్లా కొత్తగా మొత్తం రెనోవేషన్ చేసి బిల్డ్ చేశారు. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది. చూసారా ప్లాన్స్ ఎంత బాగుందో. అంటే వేలో మొత్తం అంటే లోపలికి ఎంట్రీ అవుతుంటే మొత్తం ఇదే ఉన్నాయి అనమాట. చెట్లు బాగున్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి కింద. ఫ్లవర్స్తో ఇట్లా ప్లాంట్స్, డెకరేటెడ్ ప్లాంట్స్తో చాలా బాగా పెట్టారు. ఇక్కడ బోర్డు చూసారా, అంటే మనం ఏమేమి చేయాలి ఏమేం చేయకూడదు. సో అన్ని పార్కులలో ఉంటుంది కదా ఇలాంటివి. చెట్లని ఖరాబ్ చేయకూడదు, పూలని తెంపకూడదు, ఉంచకూడదు, డ్రింక్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అది నాకైతే బాగా అనిపిస్తుంది పార్క్ వ్యూ. సో చూద్దాం, ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఉన్నా. చూసారా, గండిపేట్ ఇకో పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ ఒకప్పుడు ఇట్లా లేకుండే, మొత్తము న్యూ రెనోవేషన్ చేశారనమాట. మంచిగా అనిపిస్తుంది. చూసారా, చిన్నప్పుడు అంటే మన ఊర్లలో గ్రామాలలో ఇట్లా ఉండే చూడు, చెట్టు ఉండి చుట్టూ ఇట్లా కంపౌండ్ లాగా, అంటే కూర్చోడానికి కట్టలాగా కడతారు. సో అట్లా ఉంది ఇది. బాగా అనిపిస్తుంది ట్రీని మధ్యలో పెట్టి అలా బిల్డ్ చేయడం. పార్క్లోకి ఎంట్రీ అవ్వగానే ఇది మొత్తం ఇట్లా కనిపిస్తుంది మనకు ఎంట్రన్స్లో. చూసారా, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇటు నుంచి వెళ్దాం. లోపలికి వెళ్తున్నా. ఇంకా ఏమైనా కొత్తగా న్యూగా ఏమైనా కనిపిస్తే చూడొచ్చు. ట్యూస్డే కాబట్టి ఈరోజు పబ్లిక్ చాలా తక్కువ ఉంది. వీకెండ్లో అయితే ఫుల్ పబ్లిక్ వస్తారు. బికాస్ ఆఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది మొత్తం ఏరియా. సో దట్ వై. చూసారా, బాగా అనిపిస్తుంది. వెళ్తున్నా లోపలికి. పెద్ద గ్రౌండ్ ఉంది. నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చిన అనమాట. ఇప్పుడు 10:15 అవుతుంది. ఇప్పుడే పార్క్ అంటే కొంచెం ఇప్పుడే ఓపెన్ అయినట్టుంది. ఇప్పుడే దెన్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ పార్క్ నీట్నెస్ అయితే చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ని. చూసారా ఒకసారి, లాగా ఉంది, ప్లే గ్రౌండ్ లాగా. పిల్లల్ని తీసుకొని వస్తే ఫ్యామిలీస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. బికాజ్ ఆఫ్ చాలా ఉంది ప్లేస్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఈ ట్రీ చూసారా ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా. అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి దీన్ని పెట్టారు. ఇకో పార్క్ కదా యాక్చువల్గా. సో అందుకనేసి మొత్తం ప్లాంట్సే ఉంటాయి ఈ పార్కులో. ఇక్కడ చూడండి, ఇలా కూర్చోడానికి
అంటే మొత్తం పార్క్ మొత్తం తిరిగేసి ఒకవేళ కూర్చోవాలి అనుకుంటే అలసిపోయి ఉంటే కూర్చోవచ్చు. సో అట్లా బాగుంది, బాగా డెకరేట్ చేశారు. అంటే మన టెంపుల్స్లలో ఉంటుంది కదా, సో అట్లా ఇట్లా ఫోర్ పిల్లర్స్ ఉండి ఇట్లా ఉంటుంది కదా, సో దాని వైజ్గా ఉంది, బాగా అనిపిస్తుంది. అంటే ట్రెడిషనల్గా లుక్ వస్తుంది మంచిగా ఈ పార్క్కి. డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. యా కాసేపు అలా కూర్చున్నా. సో వెనక చూసారా గ్రీనరీ, ఈ గ్రీనరీ చూస్తే ఎక్కడున్నా వచ్చి ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ నాకు గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టము. పార్క్లో మొత్తం గ్రీనరీ, ఇకో పార్క్ కదా, సో అందుకని మొత్తం గ్రీనరీ ఉంది. ఐ లైక్ దిస్ పార్క్ వెరీ మచ్, వెరీ మచ్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు కింద నుంచి ఇట్లా వేవ్ ఉందన్నమాట, డిఫరెంట్గా ఇట్లా ఫ్లోర్ వేసింది. సో దాని మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నా. బ్యాక్ సైడ్ చూసారు కదా ఆ బ్యూటిఫుల్ ట్రీ ఎంత బాగా కనిపిస్తుంది. ఆ ట్రీస్ ఎక్కువ అవుట్ ఆఫ్లోనే, అంటే వేరే కంట్రీస్లోనే కనిపిస్తాయి మనకు ఆల్మోస్ట్ అట్లాంటి టైప్ ట్రీస్. ఇంకా మన ఇండియాలో అయితే మంచిగా గుబురు చెట్లు ఉంటాయి అన్నమాట. కొంచెం డిజైన్గా మోల్డ్ అవంతకవే మోల్డ్ చేసుకొని వచ్చే ట్రీస్ తక్కువ, మొత్తం పెద్దగా వచ్చేసాయి అనమాట. ఒక 10 కుటుంబాలు కూర్చొని తినవచ్చు ట్రీస్ కింద అండ్ టైం స్పెండ్ చేయొచ్చు. అట్లుంటాయి మన ఇండియాలో చెట్లు. అవుట్ ఆఫ్ ట్రీస్ వచ్చేసి కొంచెం అవి మోల్డ్ అయ్యి వస్తాయి అనమాట, కొంచెం బ్యూటిఫుల్గా. సో యా చూసారా వర్క్ చేసుకుంటున్నారు. పార్క్ ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి ఇందులో పార్క్లో వర్క్ చేసే ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. పార్క్ చుట్టూ మొత్తం తిరుగుతున్నా. ఈ ట్రీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మన ఇండియన్ ట్రీస్ అట్లుంటాయి అన్నమాట. అంటే ట్రీ చూస్తే ఋషులు, మునులు, మహర్షులు అలాంటి వాళ్ళు గుర్తొస్తారు మనకు. బికాజ్ ఆఫ్ అప్పట్లో ఇలాంటి ట్రీస్ కిందనే కదా మెడిటేషన్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు అయినా, అంటే ఋషులు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఇష్టపడతారు ఇలాంటి ట్రీస్ని కూర్చొని మెడిటేషన్ చేయడం. ఏమంటారు, ఇలా పీస్ఫుల్గా ఉండడం, జపం చేయడం, మెడిటేషన్ చేయడము ఆర్ ఎనీథింగ్. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది వే అయితే. బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. సమ్మర్ కాబట్టి ఇట్లా ట్రీస్ ఉంటే, సమ్మర్ కాబట్టి మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది. ఇట్లా ట్రీస్ ఉంటే మధ్యలో వాకింగ్ చేస్తుంటే అట్లా ఆగిపోతాం అనమాట. ఇది చూసారా బాగుంది. బ్రిడ్జ్ టైప్ కట్టారనమాట, జస్ట్ వ్యూ కోసం అలా పెట్టారనిపిస్తుంది. ఇది బ్రిడ్జ్ టైప్, దాని కింద నుంచి వెళ్తున్నా. మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది వ్యూ. వెనక చెరువు, గండిపేట చెరువు చూసారా ఎంత బాగా అనిపిస్తుంది అంటే రియల్గా ఒక్కసారి నా కళ్ళతో చూస్తుంటే వా. షిప్ ఇట్లా ఏమైనా బోట్, షిప్ ఇలాంటివి ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. చూడండి శ్రీశైలం అది ఉంటుంది, శ్రీశైలం డ్యామ్, దానికి ధీటుగా ఉందన్నమాట ఈ చెరువు. చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. చూసారా ట్రీ, అందుకని ఇక్కడ ఇది కట్టారు. కాసేపు అట్లా ఇక్కడ నుంచి చూడొచ్చు, అక్కడ ఎండకి నిల్చొని చూడలేని వాళ్ళు అనేసి అట్లా బ్రిడ్జ్ టైప్ చూసారా బ్యాక్ సైడ్, అలా బ్రిడ్జ్ టైప్ బిల్డ్ చేశారు. దెన్ నేను ఇంకా కొంచెం ముందరికి వెళ్తున్నా. మొత్తం ఎక్కడ చూసినా ఈకో పార్క్ కాబట్టి మొత్తం ప్లాంట్సే ఉన్నాయి, డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూసారా బ్యాక్ సైడ్ వే నుంచి ఇట్లా వస్తుంటే ఉన్నాయి. కాకపోతే మనం దానిని టచ్ చేయడం, పిక్ చేయడం, ప్లాంట్స్ని అండ్ ఫ్లవర్స్ని పిక్ చేయడం అలాంటివి చేయకూడదు, ఫైన్ కట్టాలి 200 రూపీస్. అక్కడ బోర్డులో రాస్తుంది, నేను అది చూసా, మీకు చూపించాను కదా, సో అది అట్లా అనమాట. యా చూసారా బ్యాక్ సైడ్.
బోగన్విల్లా ప్లాంట్స్ వెనుక బోగన్విల్లా ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. బట్ దాన్ని పిక్ చేయకూడదు, ఫైన్ కట్టాల్సి వస్తుంది. చూడాలి అంతే, బ్యూటినెస్ని చూసి ఆస్వాదించాలి. ఏదైనా బ్యూటిఫుల్ అయినా దాన్ని ఫస్ట్ తెంపాలి. దాన్ని చూసి ఆస్వాదించే మనస్తత్వం ఉండదు. దాన్ని ఫస్ట్ తెంపి కాసేపు అటు ఇటు తిప్పి పడేస్తాం. అట్లుంటుంది మనిషి మెంటాలిటీ. జనరేషన్ తగ్గట్టు చేంజ్ అయిపోతూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. సో ఎవరో ఎక్కడ వెళ్ళినట్టున్నారో ఆంటీ వాళ్ళు అరుస్తున్నారు. డూస్ అండ్ డోంట్స్ అని చెప్పాను. సో అదే అనమాట, ఇక్కడ బోర్డు మనకు పెట్టారు. సో అక్కడ స్టార్టింగ్లో అయితే ఏమంటారు, తెలుగులో బోర్డు ఉంది. ఆల్మోస్ట్ తెలుగులో అందరు చదువుతారు కాబట్టి సో ఫస్ట్ తెలుగులో పెట్టారు. ఇక్కడ లోపల వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో ఉంది అనమాట బోర్డు. సో ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్తా. ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంది ఆ ప్లేస్. వెనుక వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను ఎంతసేపు అయినా ఉండొచ్చు ఈ పార్క్లో, బోరే రాదు. ఎంత మంచిగా ఉందంటే ప్రశాంతంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు వీక్లీ 1 టైం వచ్చి ఉండొచ్చు హ్యాపీగా. నాకు తెలిసి వీకెండ్ ఫుల్ రష్ ఉంటుంది ఈ పార్క్ మొత్తం. బికాస్ ఆఫ్ వీకెండ్లో ఏమంటారు, సన్సెట్ టైం, సన్ రైజ్ టైం, ఆ టైంలో ఎక్కువ ఉంటారనమాట. సన్సెట్ కోసం వస్తారు చాలా. కొన్ని వీడియోస్లో చూసా. అది ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు చూపిద్దామనేసి. ఫుల్ పార్క్ అంటే ఫుల్ ఏమంటారు, చిన్న చిన్న ప్లాంట్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ ట్రీస్, వుడ్తో ఇది కట్ చేసిన ట్రీస్ ఉన్నాయి, వుడ్ ట్రీస్. సో ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ చూసారా, ఎవరో ఇదేమంటారు కెమెరాస్ తీసుకొని వచ్చారనమాట. బర్డ్స్ కూడా ఈ పార్కులో బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకు తెలుసా రీజన్? ఇక్కడ పార్కు పక్కనే చెరువు ఉంది కదా, గండిపేట చెరువు. సో అందుకని వినిపిస్తుందా బర్డ్స్ సౌండ్? చాలా బర్డ్స్ ఉన్నాయి చూసా. ఇప్పుడు నేను వెళ్ళే లొకేషన్ అక్కడ ఒక ప్లేస్ ఉంది, కనిపిస్తుందా మీకు అక్కడ బ్యాక్ సైడ్? కనిపిస్తుంది అనుకుంటున్నా అక్కడ సైడ్. అక్కడికి వెళ్తున్నా, చూద్దాం. అక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి వేలేదు, కాకపోతే ఒకటి ఇట్లా నాకు తెలిసి మూవీ షూటింగ్స్ అట్లా తీయడానికి అది బిల్డ్ చేశారేమో అనిపిస్తుంది. ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మరి పార్క్ అంతా, చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకరాస్ ఉందో తెలియదు కానీ సన్సెట్ కోసం అయితే చాలామంది వస్తారు. నేను కొన్ని వీడియోస్ చూశాను, సన్సెట్ కోసం చాలా వస్తారనమాట. అది ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవడానికి. వాటర్ చూసారా, చెరువు మస్తు ఉంది, మంచి చల్ల గాలి వస్తుంది. బుడుగా ఫిషెస్ ఉన్నట్టున్నాయి చెరువులో, బుడుగు అంటున్నాయి అవి. చల్ల గాలి, కానీ ఇది సమ్మర్ కాబట్టి వేడి ఉంది అనుకోవచ్చు, బట్ ఏం లేదు. ఇక్కడైతే చాలా కూల్గా ఉంది. ఒకవైపు ఎండ, ఒకవైపు కూల్ గాలి, మంచిగా చల్లగా గాలి, మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా. చూపిస్తా అన్నా కదా ఇందాక. సో అదే బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఇగో ఇక్కడ అక్కడ ఒక సాంగ్ ఉంటుంది అనుకుంటా. నేను ఏదో ఒక మూవీలో చూశాను, ఏదో ఉంటుంది సాంగ్. సో అది ఇక్కడే తీశారు అనుకుంటున్నా నేను. డాగ్ చూసారా, చెరువులోకి వెళ్ళి కాసేపు అట్లా ఇట్లా తిరిగేసి పైనకి వచ్చేసింది. చెరువు పార్క్కి పక్కనే ఇట్లనే చెరువు ఇట్లా ఉంది కదా, కానీ పార్క్లోనే తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే గేట్ లాగా వేసి ఉంది. చెరువు లోపలికి దిగడానికి లేదనమాట, హలో లేదు మెయిన్గా, ఎందుకంటే డేంజర్ కదా. సో అందుకని
ఇక్కడ ట్రీ చూసారా ఎలా ఉంది, చాలా బాగుంది కదా. దానికి మొత్తం లీవ్స్ లేవు, ఓన్లీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఏమో అవి తెలియదు. చెరువు ఉంది కానీ చెరువులకి దిగడానికి పర్మిషన్ లేదు. ఉండింటే కొద్దిసేపు అట్లా నీళ్ళల్లో కూర్చునేదాన్ని, నీళ్ళ దగ్గరే కొద్దిసేపు అట్లా. కానీ ఈ పార్క్ అంటే ఈరోజు ఏమంటారు ట్యూస్డే కాబట్టి అంత పబ్లిక్ లేరు, సండే సాటర్డే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. పర్పుల్ ఫ్లవర్స్ ఎంత బాగా అనిపిస్తుంది చూసారా, చాలా బాగున్నాయి. చిన్న చిన్న చెట్లకే మనం చాలా వరకు ఒక దగ్గరికి పోతాం, ఒక ప్లేస్ని ఎంజాయ్ చేస్తాం, కానీ దాని చుట్టుపక్కల ఉండే థింగ్స్ని కానీ ప్లాంట్స్ని కానీ ఇంకేమైనా అంత గమనించాం. యూనో గమనిస్తే దాంట్లో చాలా కొత్త కొత్తవి బయటపడతాయి, మనకి యూనిక్గా అనిపిస్తాయి అవి చూస్తే. మనకు తెలిసిన ప్లాంటే, బట్ ఈ ప్లాంట్కి ఫ్లవర్ వస్తుందా, ఇంత బాగుంటుందా అని నిజంగా అనుకోము కూడా. మన దగ్గర ఉండే, మన ముందు ఉండే ఏ వస్తువులనైనా, ఏ ప్లాంట్స్నైనా, అంటే ఆల్మోస్ట్ ఎనిమల్స్నైనా మనుషులైనా గమనిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఆటోమేటిక్గా. మనమే అనుకోము, కొత్త కొత్తవి నేర్చుకుంటాం, తెలుస్తాయి, చూస్తాం. నేను అనుకున్నా ఇంత గ్రీనరీ పార్కులో ఇవి ఎందుకు పెట్టారు అంటే ఏమంటారు, చూసారా ఇగో నా చుట్టూ మొత్తం చూడండి గ్రీనరీ ఉంది. దెన్ ఇది ఎందుకు పెట్టారు ఇట్లా వుడ్ది, అది కూడా వన్ టైప్ ఆఫ్ రీజన్. బికాస్ అలాంటివి ఏమంటారు లుక్ ఇస్తుంది, మెయిన్గా చాలా లుక్ ఇస్తుంది. మనం గమనించాం కానీ చాలా చాలా లుక్ ఇస్తుంది అవి. పార్క్కి అక్కడక్కడ మధ్యలో పెట్టారనమాట వుడ్వి. యా చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్ మొత్తం. ఉంది కదా గ్రీనరీ, ఎంత బాగా అనిపిస్తున్నాయి లీవ్స్. అసలు అన్ని లీవ్స్ ఏమో డార్క్ గ్రీన్ ఉన్నాయి, ఇవి చూస్తే ప్యారెట్ గ్రీన్. అలాంటి ప్లాంట్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ ఆఫ్ గ్రీన్ స్నేక్స్ ఉంటాయి. సో అందుకని ఈ పార్కులో ఇంకా ప్లాంట్స్ పెట్టలే అనమాట, పెట్టనివి చాలా ఉన్నాయి కింద, అట్లనే స్టోర్ చేసి పెట్టారు. అవి కూడా పెడతారేమో. చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ప్లాంట్స్ చూసారా, ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఇంకా పెట్టలేదు. లోపల ఏమంటారు ఇట్లా పెడితే ఇంకా డెకరేటెడ్గా ప్లేస్ ఉన్న దగ్గర మొత్తం అవి పెడతారు అనుకుంటున్నా. పిచ్చుకల సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, చాలా బాగుంది కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది. పిచ్చుకల సౌండ్, ఈ గ్రీనరీ చూసారా. చూసారా నెమలి ఎంత బాగా అరిసిందో, విన్నారా అసలు, అది నిజంగా గ్రేట్. ఈ సౌండ్ అక్కడ ఉన్నట్టుంది, లోపల కనిపించట్లేదు, ఎక్కడుందో తెలియదు, కనిపించట్లేదు. కుంకుమ పువ్వుల తోటల కులికే ఆ కుమారి నన్న మెలిమి మంగరు చీరలో మెరిసేయో కుక్క పిల్లలు పడుకున్నాయి మంచిగా. రెడ్ బెల్ట్ కట్టి ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. నిజంగా ప్రశాంతత అంటేనే డాగ్స్ పడుకునే విధానం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. అవి ఎంత వితౌట్ థింకింగ్, జీరో మైండ్ సెట్తో అవి పడుకుంటాయి కదా హ్యాపీగా. డాగ్స్ పడుకునే దాన్ని చూస్తే థింకింగ్ ఆగిపోతుంది,
అంటే నాకు చెప్తున్నా, నాకు థింకింగ్ అయిపోతుంది, దాన్ని చూస్తూ అలానే కూర్చోవాలనిపిస్తుంది. బికాస్ అంత జెన్యూన్గా అనిపిస్తుంది. అంత క్యూట్గా పడుకున్నాయి తెలుసా అవి. కనిపిస్తుందా? టింగ్ 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 టింగ్. ఎంత క్యూట్గా పడుకుంది కదా అది. టింగ్ 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 టింగ్. యా, చూపులే దానాననా నవ్వులై దానాననా పరి పని జన్మకై తోడు అంటే నానే నానా. ఫుల్ ఎండ కొడుతుంది, నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ స్టెప్స్ బాగా క్రియేట్ చేశారనమాట. చూసారా వెనక సైడు అక్కడ ఏమంటారు చెరువు ఉంటే ఇక్కడ స్టెప్స్ ఏర్పాటు చేశారు చెరువుకి ముందలనే. చూసారా? సో అంటే చెరువు వ్యూ చూడడానికి ఐ థింక్ ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని, చూసారా చైర్స్ అవన్నీ ఉన్నాయి బ్యాక్ సైడ్, ఇక్కడ కూర్చొని అక్కడ వ్యూ చూస్తే ఫెంటాస్టిక్ ఉంటుంది. ఫ్యాబులస్, ఊహించలేం అంతా. చూడండి, ఇప్పుడు ఇంత ఎండలో కాబట్టి అట్లా వ్యూ అనిపిస్తుంది, బట్ ఈవినింగ్ టైంలో చాలా కూల్గా చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడిప్పుడే పబ్లిక్ వస్తున్నారు, వాళ్ళు ఉండి వచ్చే వాళ్ళు వెళ్తున్నారనమాట, అటు సైడ్ వెళ్తున్నారు. రాక్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ, చూసారా? రాక్స్, రాళ్ళని కూడా ఒక అందంగా మడిచిపెట్టారు పార్క్లో. చాలా బాగుంది. కొంచెం అటు సైడ్ మొత్తం వ్యూ చూసుకొని ఇటు సైడ్ వచ్చాను. నాకు ఈ ట్రీకి ఇట్లా మొత్తం వేలాడపడ్డాయి ఇవి ఫ్లవర్స్, ఎంత బాగా అనిపిస్తున్నాయి తెలుసా అసలు. చూసారా పర్పుల్ కలరు, చాలా బాగుంది. ట్రీ మొత్తం ఇట్లా ఏమంటారు వేర్లాగా వచ్చింది, దానికి ఇలా వచ్చి దీంట్లో నుంచి ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంది. నా వెలపలేయనని న్యూట్రా ఎలక్ట్రా మొత్తం వెళ్ళని పిలిస్తే వాళ్ళవాసరేగనే. అయ్యో క్షణ క్షణ ప్రశ్నించన అందం మొత్తముగా నూతని నువ్వా స్నేహం అంటావా. ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తిరిగి ఎంట్రీ అవుతున్నారు చాలామంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది, చాలా వస్తున్నారు పబ్లిక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.